మనకు ఆర్థిక ఇబ్బందులు వస్తే డబ్బు సర్దడానికి మన ఆస్తులను వస్తువులను అమ్ముతాం, లేదంటే తాకట్టు పెడతాం. ముఖ్యంగా కార్ లాంటివి అయితే అమ్మేస్తాం. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కారు ఆర్థిక ఇబ్బందులతో వదులుకోవాల్సి వస్తే చాలా బాధగా ఉంటుంది. కానీ కారును అమ్మకుండానే దాన్ని ఉపయోగించి అప్పు తీసుకోవచ్చు. ఎస్, కారు అనేది కాలక్రమేణా విలువ తగ్గే ఆస్తి అయినప్పటికీ అత్యవసర టైంలో ఇది కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దేశంలో అనేక బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు కారును తాకట్టులో ఉంచి అప్పు ఇస్తున్నాయి. ఇది సెక్యూర్డ్ లోన్ కాబట్టి సాధారణ వ్యక్తిగత రుణాల కంటే త్వరగా వస్తుంది. మరి మన కారు అప్పుకు అర్హమేనా అంటే చూద్దాం. సాధారణంగా కారు వ్యక్తిగతంగా నమోదై ఉండాలి, అంటే మన పేరుపైనే ఉండాలి. దాని రుణం పూర్తిగా చెల్లించి ఉండాలి. వాణిజ్య వాహనాలు, ఉత్పత్తి ఆగిపోయిన కార్లు లేదా వివాదంలో ఉన్నటువంటి వాహనాలు అప్పుకు అర్హత ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా ఫైనాన్స్ 10 సంవత్సరాల వరకు పాత కార్లను అంగీకరిస్తాయి. అదే ఆర్బిఎల్ బ్యాంక్ అయితే గనక 12 సంవత్సరాల వరకు అనుమతిస్తాయి. అయినప్పటికీ రుణదాత వద్ద నిర్దిష్ట అర్హతలు తనిఖీ చేస్తాయి. మరి ఎంత రుణం తీసుకోవచ్చు, ఎంత రుణం పొందొచ్చు అంటే మొత్తం మీద ఆర్థిక ప్రొఫైల్ బాగుండాలి. కారు విలువపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా కారు వాల్యూలో 50% వరకు రుణం వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి వడ్డీ విషయానికి వస్తే వడ్డీ రేట్లు అనేవి మారుతూ ఉంటాయి బ్యాంకుకు. ఫర్ ఎగ్జాంపుల్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే 14.49%, బజాజ్ ఫిన్సర్వ్ 10% నుండి 19% వరకు, యాక్సిస్ బ్యాంక్ అయితే 15.5%. అదే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారి వ్యక్తిగత రుణాల కంటే 2% తక్కువ వడ్డీ రేటుతో కారు రుణాలు అందిస్తోందట. అదనంగా ప్రాసెసింగ్ ఫీజు రుణ మొత్తంలో 1% నుంచి 2.95 ఉండే ఛాన్స్ ఉంటుంది. మీరు ఈఎంఐలను సకాలంలో చెల్లిస్తే కారును పూర్తిగా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈఎంఐలు చెల్లించడంలో జాప్యం జరిగితే రుణదాత మీ కారును స్వాధీనం చేసుకొని బకాయిలను వసూలు చేయడానికి దాన్ని అమ్మే ఛాన్స్ ఉంటుంది. ఇవి వ్యక్తిగత రుణాలు లేదా క్రెడిట్ కార్డు రుణాల కంటే తక్కువ వడ్డీ రేట్లతో లభిస్తాయి.